హైదరాబాదు ఇప్పుడు మనము గ్లోబల్ సిటీగా ఎట్లా మారుతుందో అట్లనే ఇన్నర్ రింగ్ రోడ్డు, మూడు ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు ఎలాగ అవుతుందో అట్లానే సిటీ పరంగా కూడా చూస్తే ఏంటంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, ఇప్పుడు సిటీ పరంగా కూడా చూస్తే ఏంటంటే హైదరాబాదులో ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అనేది రాబోతుంది అనేది చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అయితే అనౌన్స్ చేయటం జరిగింది. ఈ ఫోర్త్ ఫ్యూచర్ సిటీ ఏంటి అనే దాని గురించి మనం చూస్తే, ఇది ఆల్రెడీ మనం చూసాము. హైదరాబాద్ అనేది నిజాం కాలంలో ఎస్టాబ్లిష్ అయిన ఫస్ట్ సిటీ. ఆ తర్వాత బ్రిటిష్ కాలంలో సికింద్రాబాద్ సిటీని కూడా అది కొంచెం మోడర్న్ ప్లేసుల్లో కొంచెం ఎక్స్పాన్షన్ చేస్తూ జరిగింది. ఈ రెండు నగరాలని జంట నగరాలుగా పేరొందిందనమాట. అట్లనే 1995 కాడి నుంచి కూడా ఏంటంటే ఒక విధమైన మళ్ళీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ గురించి కూడా ఏంటంటే బాగా డెవలప్మెంట్ రావటం. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండటం వలన, ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఉండటం వలన, ఆ టైంలో ఏంటంటే మళ్ళీ కొత్త సిటీని ఏర్పరచాలని ఒక ఆవశ్యకతను గుర్తించి అప్పుడు సైబరాబాదు అనేది ఒక కొత్త థర్డ్ సిటీ అనేది ఏర్పరిచారు. అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఫోర్త్ సిటీ అనేది ఒక కాన్సెప్ట్ అనేది ఇప్పుడు తీసుకొచ్చారు. ఫోర్త్ సిటీ ఏంటి యాక్చువల్గా మనం చాలా చూస్తూ ఉంటాము. ఇప్పుడు గుజరాత్లో చూసుకున్నాం అనుకోండి, గిఫ్ట్ సిటీ అన్నాం. అట్లనే ధోలేరా సిటీ, ఈ స్మార్ట్ సిటీస్ అనమాట. అట్లనే గిఫ్ట్ సిటీ, ఇది ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి పెట్ సిటీ అనమాట. అట్లనే గుజరాత్ ఆర్థికంగా, ఫైనాన్షియల్గా బాగా అభివృద్ధి చెందటానికి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందటానికి ఈ రెండు సిటీలు బాగా ఫ్యూచర్లో డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో రెండు సిటీలు ఎస్టాబ్లిష్ చేశారు. అట్లనే ఈ ధోలేరా సిటీ కానీ అదే కాన్సెప్ట్లో ఇక్కడ ఢిల్లీకి అవుట్స్కట్స్లో హర్యానా ప్రాంతంలో మెట్ సిటీ, రిలయన్స్ కొత్త సిటీ తీసుకురాబోతున్నాయి. అంటే ఈ సిటీస్ యాక్చువల్గా ఏంటంటే ఈ లేటెస్ట్ టెక్నాలజీతో ఒక స్మార్ట్ సిటీ, స్మార్ట్ మోడర్న్ అమ్యూనిటీస్తో, డెవలప్మెంట్స్తో, వాక్ టు వర్క్ కాన్సెప్ట్స్తో ఫ్యూచర్లో రాబోతున్న సిటీ అనమాట. అంటే లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి సిటీని డెవలప్ చేయటం అనమాట. అందరికీ సౌకర్యవంతంగా, అందరికీ అనుగుణంగా, అటు జాబ్ వృత్తిపరంగా, అటు ఉద్యోగపరంగా, అటు ఆరోగ్యపరంగా, అట్లనే ఫన్ పరంగా అన్ని అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఫ్యామిలీస్కి కానీ దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేస్తున్న సిటీస్ అనమాట ఇవి. ఇందుట్లో ఏంటంటే మెయిన్ జెస్టేషన్ పీరియడ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. జెస్టేషన్ పీరియడ్ అంటే దాన్ని పూర్తిగా డెవలప్ అవ్వటానికి టైం పట్టింది. ఆ టైం లోపు ఏంటంటే ముఖ్యంగా దానివల్ల ఆ పేషెన్స్తో ఉంచి అది ఎన్ని గవర్నమెంట్ మారినా కానీ దాన్ని కంటిన్యూస్గా ఫోకస్ చేసి డెవలప్ చేస్తే రిజల్ట్స్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది అనమాట. ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఇప్పుడు మనకి ముచ్చెర్లలో అనౌన్స్ చేసిన సిటీని, ముచ్చెర్ల ఫ్యూచర్ సిటీని ఫోర్త్ సిటీ కానీ దీన్ని ఏంటంటే ఇండియాస్ నంబర్ 1 నెట్ జీరో కార్బన్ సిటీ అనేది అంటున్నారు. కానీ ఇది ఎంతవరకు ఇండియాస్ ఫస్ట్ నెట్ జీరో కార్బన్ సిటీ అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని సిటీస్, నాగపూర్లో కూడా ఏంటంటే నెట్ జీరో కార్బన్ బిల్డింగ్ కార్పొరేషన్ కూడా జరుగుతుంది. అట్లనే అంటే నాగ్పూర్ కూడా ఆల్రెడీ హెడ్ ఆఫ్ అస్ అనమాట. అట్లనే మధ్యప్రదేశ్లోని సాంచి ప్రాంతంలో కూడా ఇదే కాన్సెప్ట్లో కూడా అది పొల్యూషన్ లేకుండా అనమాట. ఇదేంటంటే జీరో కార్బన్ అంటే మనకు తెలుస్తుంది. అందుట్లో పెట్రోలు, డీజిల్ వెహికల్స్ ఇవన్నీ అలౌడ్ కాదు. అట్లనే రెన్యూబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, అట్లనే ఎలక్ట్రిక్ వెహికల్స్ నడుపుతూ ఏంటంటే పర్యావరణాన్ని రక్షిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో కంపెనీస్ ఉండే విధంగా పొల్యూషన్ లేని కంపెనీస్ ఏర్పరుస్తూ ఉద్యోగాలు మనకి అక్కడ క్రియేట్ చేస్తూ మోడర్న్ ఫెసిలిటీస్తో రాబోతున్న సిటీ అనమాట. ఈ సిటీ హైదరాబాద్లో కూడా ఏంటంటే ముఖ్యంగా
ఆల్రెడీ ఇందుట్లో గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుంది చాలా వరకు ఏంటంటే ఇట్ గోయింగ్ టు బి హబ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకు తెలిసిందే లేటెస్ట్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. చాట్ జీపీటీ అని మనం చూస్తున్నాం, వాట్సాప్లో కానీ మామూలుగా కానీ చాట్ జీపీటీ మీకు ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దాంట్లో మీకు ఆన్సర్ అనేది దొరుకుతుందన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక సిటీ కూడా ఫ్యూచర్లో అదే ప్రాంతంలో రాబోతుంది. అక్కడ 200 ఏకర్స్లో ఇక సెప్టెంబర్లో మోస్ట్లీ ఇనాగ్యురేషన్ అనేది జరగబోతుంది. అట్లనే ఇదే ప్రాంతంలో స్కిల్ యూనివర్సిటీ అనేది కూడా ఆల్రెడీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ ఇనాగ్యురేషన్ అయింది ఆగస్టు 1కి. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇనాగ్యురేట్ చేశారు. ఇది కూడా ఏంటంటే స్కిల్ యూనివర్సిటీలో కూడా ముఖ్యంగా నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా పరిశ్రమలకి అనుగుణంగా వాళ్ళ యొక్క నైపుణ్యాలను పెంచి నిరుద్యోగులకి ఆ కంపెనీల్లో వీళ్ళకి జాబ్స్ ఇప్పించడం అన్నమాట. అంటే పరిశ్రమలకి ఏదైతే అవసరం ఉందో, ఏ నైపుణ్యాలు అవసరం ఉందో ఐడెంటిఫై చేసి ఆ నైపుణ్యాలను ఈ నిరుద్యోగులకు కానీ వీళ్ళకి నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని రీఎంప్లాయ్మెంట్ చేయబోతున్నారు అన్నమాట. అనేది ఏంటంటే ఇందుట్లో 57 ఏకర్స్లో ఈ స్కిల్ యూనివర్సిటీ అనేది రాబోతుంది. ఇందుట్లో అంటే ఏ విధంగా గవర్నమెంటు డెసిషన్ ఫాస్ట్గా ఉందో తెలియటానికంటే రేపు దసరా కల్లా మినిమం 6 కోర్సెస్ స్టార్ట్ అవ్వాలి అనేది చీఫ్ సెక్రటరీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాలా, కానీ దసరాకి మాత్రం జరగాల. అదేంటంటే ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఒకటి, అట్లనే నిజం, న్యాక్, నేషనల్ కన్స్ట్రక్షన్ అది అథారిటీ కూడా వీళ్ళు కూడా ఏంటంటే ఈ పర్టికులర్ కంపెనీస్ వాళ్ళకి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం వలన ఈ కోర్సెస్ ప్రస్తుతము ఈ ప్రాంగణాలు నిజం, న్యాకు ఈ ప్రాంగణాలలో ఈ కోర్సెస్ స్టార్ట్ చేసి ఎప్పుడైతే అక్కడ స్కిల్ యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందో అక్కడ షిఫ్ట్ అవ్వాలి. నెమ్మదిగా ఈ కోర్సులు 6 కోర్సులు కల్లా 20 కోర్సెస్ స్టార్ట్ చేయించాలనేది ప్రతిపాదన ఉంది. అట్లనే మోర్ దెన్ 150 కంపెనీస్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఇందుట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కంపెనీస్ కానీ వాళ్ళ ఆర్గనైజేషన్ కావాల్సిన నైపుణ్య స్కిల్ పర్సన్స్ని ఈ స్కిల్ యూనివర్సిటీ నుంచి తీసుకోబోతున్నారు అనమాట. ఆల్రెడీ దే ఆర్ కోఆర్డినేటింగ్ విత్ అనమాట. అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఏం కావాలి, ఫైనాన్షియల్ కంపెనీస్ ఏం కావాలి, బ్యాంక్స్కి ఏం కావాలి, ఏ నైపుణ్యాలు ఉంటే వాళ్ళు తొందరగా అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంది. వీటి డిఫరెంట్ ప్రాస్పెక్ట్స్లో వీళ్ళు ట్రైన్ చేయబోతున్నారు అనమాట. మోస్ట్లీ మోర్ దాన్ 20,000 యూనివర్సిటీ ఆల్రెడీ దీనికోసం కూడా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్లో అనేది చేయటం జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే ఇందుట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పుడు ఈ విధంగా డెవలప్ అవుతుంది. అట్లనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్కిల్ యూనివర్సిటీ, అట్లనే మెడికల్ టూరిజం కూడా ఇక్కడ ఏర్పడుతుంది. అంటే ఎక్కడి నుంచైనా వచ్చేసి మంచి ప్రామినెంట్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్స్ కూడా ఏర్పరిచి మెడికల్ టూరిజం కూడా వీళ్ళు ఎంకరేజ్ చేయబోతున్నారు. అంటే ఫారిన్ నుంచి, ఎందుకంటే మనకు తెలిసిందే ఇండియన్ కాస్ట్ ఫర్ ద పేషెంట్స్ ఈజ్ వెరీ లెస్ అనమాట. ఒక పేషెంట్కి ఇక్కడ ఇండియాలో ఖర్చులు 25 నుంచి 50% కూడా మిగతా దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువ ఖర్చుతారు. అంటే ఏ పేషెంట్ ఏ కంట్రీస్ అయినా ఇక్కడికి వచ్చేసి వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళిపోయే విధంగా మెడికల్ టూరిజంని డెవలప్ చేయబోతున్నారు. అట్లనే స్పోర్ట్స్ హబ్ కూడా చేయబోతున్నారు అక్కడ. ఆల్రెడీ నిన్న అనుకుంటాను రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ బీసీసీఐతో టాక్స్ జరుగుతున్నాయి. అంటే బ్యూరో ఆఫ్ క్రికెట్ అసోసియేషన్తో ఇది ఒక మంచి వరల్డ్ క్లాస్ క్రికెట్ స్టేడియంని అక్కడ ఏర్పరిచే విధంగా కూడా జరుగుతున్నాయి.
ఈ స్పోర్ట్స్ హబ్‌లో అన్ని క్రీడలకు సంబంధించిన నైపుణ్యాలను పెంచడానికి, ట్రైనింగ్ ఇవ్వటానికి ఆ ఫెసిలిటీస్‌ని ఇక్కడ ఏర్పరచబోతున్నారన్నమాట. ఆల్రెడీ రీసెంట్‌గా రేవంత్ రెడ్డి గారు అమెరికా, సౌత్ కొరియా ఆల్రెడీ విజిట్ చేశారు. ఏది పెట్టుబడులను తీసుకురావటం దృష్ట్యా అక్కడ ఆల్రెడీ 36,000 క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టుబడులు ఎంఓయూ అనేది జరగబోతుందని చెప్తున్నారు. అట్లా జరిగినప్పుడు ఏంటంటే సౌత్ కొరియాలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఇది ఒలింపిక్స్కి ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్. దాన్ని కూడా కొలాబరేషన్స్తో ఈ స్పోర్ట్స్ హబ్ని డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ స్పోర్ట్స్ని డెవలప్ చేయబోతున్నారు అనమాట. అంటే అటు స్పోర్ట్స్ పరంగా, అటు మెడికల్ పరంగా కూడా ఏంటంటే డెవలప్ చేస్తున్నారు. అట్లానే ఒక ఎలక్ట్రానిక్ సిటీ కానీ, సాఫ్ట్వేర్కి సంబంధించినవి కానీ, ఫార్మా సంబంధించిన ఉద్యోగాలు కానీ, అటు ఇన్స్టిట్యూట్స్ కానీ అక్కడ రాబోతున్నాయి అన్నమాట. అంటే ఒక అద్భుతమైన అవకాశం ఈ ప్రస్తుతం ఉన్న చీఫ్ మినిస్టర్ కానీ, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి కానీ. ఎందుకంటే ఆల్రెడీ ల్యాండ్ అనేది ఎక్వైర్ చేశారు. ఈ ల్యాండ్ని ఒక మంచిగా ఒక ప్లాన్డ్ స్మార్ట్ సిటీగా డెవలప్ చేయడానికి ఉన్న అవకాశము అందరికీ దొరకదండి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఇందులో ల్యాండ్ ఎక్విజిషన్లోనే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆల్రెడీ ల్యాండ్ ఎక్వైర్ చేశారు కాబట్టి ఈ ముచ్చెర్ల దగ్గర ఇది డెఫినెట్గా మంచి అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. మనం దీన్ని ప్రస్తుత గవర్నమెంట్ సద్వినియోగం చేసుకుంటే డెఫినెట్గా హైదరాబాద్ యొక్క ఇమేజ్ డెఫినెట్గా బాగా పెరగబోతుంది గ్లోబల్లీగా. ఒక కాంపిటేటివ్ సిటీగా డెవలప్ అవడానికి కావచ్చు. ఒక మంచి కంపెనీస్ ఇక్కడికి వచ్చి ఎస్టాబ్లిష్ చేసేసి, ఎందుకంటే ఏ కంపెనీస్ అయినా చూసేది ఏంటంటే మంచి రహదారులకు వచ్చేలాక ఏంటంటే ఈ ప్రాంతాన్ని ముచ్చెర్లకి కూడా ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీకి కూడా ఏంటంటే కనెక్టివిటీ పెంచబోతున్నారు. అటు ఎయిర్పోర్ట్ నుంచి ముచ్చెర్ల వరకు 200 ఫీట్ రోడ్డు. అట్లనే మెట్రో కూడా ఎక్స్పాన్షన్ ఎయిర్పోర్ట్ వరకు వస్తుంది కాబట్టి దాన్ని ఫర్దర్గా ఎక్స్పాండ్ చేస్తూ అప్ టు ఈ ఫ్యూచర్ సిటీ వరకు కూడా మెట్రో కూడా తీసుకురాబోతున్నారు. అంటే కనెక్టివిటీ పరంగా అటు మోడర్న్ ఫెసిలిటీస్తో, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో, మోడర్న్ ఎమ్యూనిటీస్తో ఒక సిటీని డెవలప్ చేయబోతున్నారంటే డెఫినెట్గా మనం ఊహించవచ్చు ఫ్యూచర్లో. కానీ ఏంటంటే దీన్ని ఏ విధంగా గవర్నమెంట్ తీసుకెళ్ళబోతుంది అనే దానికి ఏంటంటే ఫాస్ట్ యాక్షన్స్ ఎప్పుడు ఏంటంటే మంచి రిజల్ట్స్ రావడానికి. దీన్ని కొన్ని మనకి ఇందాక కూడా ఏంటంటే కరెక్ట్ ప్రామినెంట్ పర్సన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయబోతున్నారు. మంచి పేరొందిన నేషనల్ లెవెల్లో కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ, అట్లనే ఆనంద్ మహీంద్రా గారిని కూడా ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా నియమించడం జరిగింది. అట్లనే వైస్ చైర్మన్గా కూడా ఏంటంటే శ్రీనివాసరాజు గారిని నిర్ణయించడం. అంటే వీళ్ళు అటు ఇండస్ట్రియలిస్ట్ని, అటు సక్సెస్ఫుల్ పర్సన్స్ని ఇందుట్లో ఇన్వాల్వ్ చేయటం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది. ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా రావడానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఈ ఫ్యూచర్ 4th సిటీ అనేది డెఫినెట్గా ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. అట్లనే కొంతమంది 5th సిటీ అని కూడా అంటున్నారు. అదే ఏరో సిటీ. ఎయిర్పోర్ట్ దగ్గర మోర్ దెన్ 1500 acres ఆఫ్ ది ల్యాండ్ ఓన్లీ కమర్షియల్ పరంగా కానీ, అటు ఆఫీస్ స్పేస్ పరంగా కానీ, లాజిస్టిక్ పరంగా కానీ, మెడికల్ పరంగా కానీ, ఇంకా ఫండ్ పరంగా కానీ 6 పోర్ట్స్ డెవలప్ చేయబోతున్నారు కాబట్టి ఇది అట్లా మనకి ఎయిర్పోర్ట్ ఏరియాలో అనమాట. అంటే ఇక్కడ 5th సిటీ ఏర్పడుతుంది, అక్కడ 4th సిటీ ఏర్పడుతుంది. ఇవన్నీ ఏంటంటే ఒక సిటీకి డెవలప్మెంట్ అనేది దోహదపడటానికి ఉన్న అవకాశాలు. ఈ అవకాశాలని మనం ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అందిపుచ్చుకొని బాగా డెవలప్ చేస్తుందని ఆశిద్దాము. డెఫినెట్గా ఆశించడమే కాదు, ఇది డెఫినెట్గా మెటీరియలైజ్ అవ్వబోతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు 4-5 ఫ్యాక్టర్స్ మీద మంచి ఫోకస్ చేస్తుంది. ముఖ్యంగా RRR మీద బాగా ఫోకస్ చేస్తుంది. అట్లనే ఫ్యూచర్ సిటీ మీద బాగా ఫోకస్ చేస్తుంది. అట్లనే ధరణిలో ఉన్న సమస్యల మీద ఫోకస్ చేస్తుంది. అట్లనే హైడ్రా తీసుకొచ్చేసి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఆపేందుకు ప్రయత్నిస్తుంది. అంటే తనదైన బ్రాండ్లో ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు మంచిగా హైదరాబాద్ని మంచి ఇమేజ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. డెఫినెట్గా సక్సెస్ అవుతారని మనం ఆశిద్దాం. ఎందుకంటే దీనివల్ల ఉపయోగపడేది మనమే కాబట్టి.
థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చితే మిగతా వాళ్ళకి షేర్ చేయండి. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. మై ఫోన్ నంబర్ 8121748850. థ్యాంక్ యూ.